హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేనైతే ఇప్పుడు మంచిగా ఉన్నానన్నమాట. ఎక్కడున్నానంటే హైదరాబాద్లో ఉన్నానండి. నేను చూడండి, హైదరాబాద్ చార్మినార్ దగ్గర అయితే షాపింగ్ చేయడానికి అయితే వచ్చేసాను. అనుకుంటున్నారా? కాదండి, మీ అందరి కోసం వీడియోస్ చేయడానికి అయితే వచ్చేసాను. ఏదో పెద్ద షాపింగ్ చేసే తోపుదారులాగా వెళ్ళిపోతుంటుంది చూడండి అక్కడ. నేనేం అలా కాదు, మీ అందరి కోసం చార్మినార్ చూపించాలనేసి హైదరాబాద్కి అయితే వచ్చేసాను. జస్ట్ వన్ డే టూర్ అండి నాది. వన్ డే ప్లాన్ మీద అయితే వచ్చాను. నా వల్ల ఎన్ని వీడియోస్ అయితే అన్ని వీడియోస్ చెయ్యాలి అనే ఆశతో వచ్చి చేసేసాను అనమాట. సో చూడండి, ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది. ఇంకొకటి ఏమంటే చార్మినార్ దగ్గర మార్నింగ్ టైం ఉంది చూడండి, ఇంత కూల్గా ఉంది, అంత కూల్గా ఉంది. మళ్ళీ ఒక 10కి అయిపోతుంది అనుకోండి. మళ్ళీ 10 AM నుంచి నైట్ 11 AM వరకు, 11 PM వరకు వామ్మో వద్దు ఈ ట్రాఫిక్, ఈ గోల అసలు తట్టుకోలేము. ఇక్కడ ఎండలకు కానీ, ఇక్కడ పబ్లిక్కి కానీ, ట్రాఫిక్కి దేనికి తట్టుకోలేమండి. కానీ మస్తు బిర్యానీ అయితే తిన్నాము. బిర్యానీ అయితే చాలా బాగుంది. హైదరాబాద్కి వస్తే బిర్యానీ తినాలి కదా మరి. హైదరాబాద్కి వచ్చి బిర్యానీ తినేసాం, చార్మినార్ మొత్తం తిరిగేసాం, పైకి ఎక్కేసామండి. మోకాళ్ళు నొప్పులు వచ్చాయి నాకు. ఒక్కొక్క స్టెప్ ఉందనుకోండి, మా ఆయనలో హాఫ్ భాగం చేస్తే మా ఆయన 2 స్టెప్పులు అనుకోండి, అలాంటి స్టెప్పులు అయితే ఎక్కేసారనమాట. ఎక్కి కాళ్ళలో నొప్పులు, మోకాళ్ళలో నొప్పులు వచ్చేసాయి. మేము వెళ్ళేసరికి అక్కడ మార్నింగ్ టైం అయితే షూటింగ్స్ జరుగుతున్నాయండి. అక్కడ చార్మినార్ దగ్గర అయితే మార్నింగ్ టైం అన్ని షూటింగ్సేనంట జరుగుతాయి. నాకు తెలీదు, నేను ఫస్ట్ టైం చూశాను అలా. చార్మినార్ కాదండి షూటింగ్స్, చార్మినార్ నేను ఇంతకుముందు 2-3 సార్లు వచ్చాను. ఇక్కడ 3 సార్లు ఏమో చూశాను. కానీ ఈసారి అయితే మార్నింగ్ టైం, ఎర్లీ మార్నింగ్ అంటే నేను ట్రైన్ దిగడం, అక్కడి నుంచి మళ్ళీ నేను ఇక్కడికి రావడం. ఇప్పుడు చూస్తే ఏమంటే మనకు షూటింగ్స్ అయితే చాలామంది ఇక్కడ ఒక 2-3 మూవీస్ అనుకుంటా నేను షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి. చూడండి అక్కడ హీరో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. నేను ఎందుకు వచ్చేస్తా ఉన్నారు అబ్బా వీళ్ళు పరిగెత్తుకుంటూ నా ముందరకు వచ్చేస్తున్నారు అని నేను షాక్ అయ్యాను ఫస్ట్లో అయితే చూసి. కానీ లేదు, వాళ్ళు షూటింగ్ చేస్తున్నారనమాట. రెడీ, యాక్షన్, కెమెరా అంట, 1 2 3 స్టార్ట్ అంట, ఏదేదో అంటా ఉన్నారు. నాకేం రబ్బా, నేను చేసే షూటింగే మేలే. 1 2 3 చెప్పను నేను. వీళ్ళైతే 1 2 3 చెప్పుకుంటున్నారు. వీళ్ళకంటే నా షూటింగే బెటర్ అనిపించింది నాకు. ఊరికే అట్లా వస్తారు, మళ్ళీ వెనక్కిపోతారు, పరిగెత్తుకుంటూ వస్తారు, వెనక్కిపోతారు. నేను ఇలాంటి తంటాలు పడ్డానండి బాబోయ్. నేనేదో నాకు వచ్చినట్టు ఫోన్ పట్టుకోవడం, వీడియోస్ తీసుకోవడం, వెళ్ళడం అంతే. చూడండి, హీరో హీరోయిన్ ఒకరినొకరు చూసుకుంటున్నారు, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు అనేసి చూసుకుంటున్నారనమాట. ఇలాంటి జంటలు 6 7 ఉన్నాయడ. అందరూ పరిగెత్తుకుంటూ రావడం, వీళ్ళు షూట్ చేయడం అంట. అదేం కాన్సెప్ట్ నాకైతే అర్థం కాలేదు. మూవీ పేరన్నా తెలిసింటే చూసి నేను మళ్ళీ మీకు చెప్పింది అదే షూటింగ్ అది అనేసి. చూడండి ఏం పరిగెత్తుతున్నారో. జోరుగా పరిగెత్తితే అక్కడ భూమి ఏమన్నా అదిరిపోతుందేమో అనేసి పరిగెత్తున్నారనమాట వీళ్ళు. సో షూటింగ్ టైం అంట ఇదంతా. చాలామంది ఉన్నారు ఇక్కడ. నేనైతే ఎవరు ఎక్కడైనా వెళ్ళి నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. చార్మినార్ అయితే చాలా ఉందండి. అంటే మనకు తిరగడానికి అంతా ఇంత లేదు. ఇప్పుడు చూడండి మీరు ఎంత ఫ్రీగా ఉందో ఇక్కడ. అదే 10 తర్వాత చూడండి మీరు క్రౌడ్ ఎలా ఉందో ఇక్కడ. మామూలుగా మనకు రంజాన్ వస్తేనే, ఇంకా ఏదైనా పండగ వస్తేనే ఇక్కడ మనకు క్రౌడ్ అంటారు. నో అదంతా వేస్ట్. ఎవ్రీడే అలాగే ఉంది. మన పోలీస్ సార్స్ చూడండి ఏమో మీటింగ్ పెట్టుకున్నారనమాట. ఈమె ఎవరో బైక్ తీసుకొని వెళ్ళిపోతుంది. వీళ్ళంతా షూటింగ్ చేసుకోవడం అంట, మళ్ళీ కొద్దిసేపు వెళ్ళి టీ తాగడం అంట, అక్కడ వెళ్ళి షాపింగ్ చేయడం అంట, ఏదేదో చేస్తున్నారు. ఇంకా అక్కడ వచ్చేసి పావురాలకి అదేమంటారు, గింజలు వేసేసి వాళ్ళకు ఒక తావు కూర్చోబెట్టేసి షూట్ చేసుకుంటున్నారు. ఈ అమ్మాయి ఇంకో హీరోయిన్. అందరూ భలే ఉన్నారండి హీరో హీరోయిన్. నాకైతే చూసి నవ్వు వచ్చింది. ఏదో లోకల్ సినిమా అనుకుంటా, లేదంటే షార్ట్ మూవీ అనుకుంటా, నాకు తెలీదు. కానీ ఇక్కడ ఇంకో జంట ఉంది చూడండి, చూస్తుంటారా? అన్నీ చూసింటారు, ఇలాంటివి చూస్తుంటారు కదా ఎవరైనా. కానీ నేను నవ్వలేక నేనైతే నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. చార్మినార్ అయితే పైకి ఎక్కేసాం. పైనుంచి చూస్తే బాగుంది చూడండి వ్యూ, భలే మస్తుగా ఉందండి. అది కూడా చూపిస్తాను నేను. ఈ హీరోయిన్కి వచ్చేసి బెలూన్స్ చేతికి ఇచ్చారనుకున్నా నేను. కాదండి, తనకి జల్లో కట్టేశారు. ఇది చేతికి ఇచ్చారేమో, పట్టుకోద్ది పాప చిన్నపిల్లలాగా అనుకుంటే లేదు, తల్లో కట్టేశారు ఆ అమ్మాయికి అయితే ఆ బెలూన్స్ తాడుతు పెట్టి. ఇదేంద్రా బాబు, ఇది ఇట్లా ఉంది షూటింగ్ అనిపించింది. సో చూడండి, చార్మినార్ దగ్గర నుంచి చూపించాను. ఎవరు ఎట్లా చూపించారు నాకు చెప్పాలి మీరు. అది ఇంతకుముందు కూడా నేను చూశాను, కానీ నేనైతే చార్మినార్ పైన నుంచి కింద నుంచి పైకి చూపించేశాను అనమాట. అలాగే మక్కా మసీద్లో కూడా వెళ్ళాము. అక్కడ చూడండి ఆ తల్లో కట్టేశారు, మళ్ళీ చుట్టేశారు దాన్ని.
నేను పావురాల దగ్గర నుంచి అట్లా వెళ్తుంటే మా పాప అమ్మ వాళ్ళు షూటింగ్ కోసం పెట్టుకుంటారు రా పక్కకి, నేను వెళ్తే అన్నీ ఎగిరిపోయావి. నాకైతే నవ్వు వచ్చేసింది. వాళ్ళు పాపం కష్టపడి వాళ్ళని కూర్చోబెడితే షూటింగ్ కోసం నేను ఎగిరిచ్చేసాను, అది ఎగిరే పావురమా అన్నట్టు. ఇక మళ్ళీ షాపింగ్స్ ఏమేమి ఉన్నాయి షాప్స్ అని వెళ్ళిపోయాను నేను. వాళ్ళు ఎక్కడన్నా పోనీ వాళ్ళ బాధ వాళ్ళకు, మన బాధ మనకి అనేసి నేను వచ్చేసాను అనమాట. ఇప్పుడు చూడండి షాప్స్ అయితే ఏవీ లేవు. ఈ అన్నగారు అయితే లేలేమా అంటున్నారు. ఏంది లేలే అమ్మా అని నేను చూస్తే 200 ఒక టాప్ వచ్చేసి. లేలేమా దీదీ ఆజావ్ భయ్యా ఆజావ్ అబ్బో మేడం అంట, వాళ్ళ హబీబీ అంట. అబ్బా ఎలా ఉన్నారంటే అక్కడ ఒక్కొక్కరికి అసలు బయటికి వెళ్ళనివ్వడం లేదు, చేతులు అడ్డపెట్టేసి నిలబెట్టేస్తున్నారు షాపింగ్ కోసం. ఏదన్నా ఒకటి తీసుకుంటే మిగిలిపోతారు, లేదంటే ఎనికింటి మన మదనపల్లికైనా వచ్చేస్తారు వాళ్ళు. ఒక పిల్లోడైతే ఉన్నాడు, కాస్మెటిక్స్లో కాజల్ ఒకటి తీసుకుందామని వెళ్తే 200 అన్నాడు. ఎందుకు రాది 50 రూపీసే కదరా అంటే, లేదే హబీబీ లేలో ఆప్కో కమ్ లగాతో లేలో అన్నాడు. నాకు ఏంది కమ్ లగాతావరా అంటే 180 రూపాయలకి ఇస్తాడంటే, పెట్టుకోరా నువ్వే, 50 రూపాయలు అంటే ఎక్కువ, అది 180కి ఎందుకు దండగా దాకి అంటే, ఆప్కో కమ్ లగాతోంది ఇది, ఆప్ బోలో ఆప్కో కమ్మే లగాతోంది. పోయేకి ఇచ్చింటే వాడు ఒక అర్ధగంట సతాయిచ్చినాడు. నాకైతే నవ్వు అయితే ఆగడం లేదు. వాడి మాటలు. ఎంతున్నాడంటే ఆ బుడ్డోడు 8 9 ఉంటాయి వానికి. అట్లాంటి వాడు బిజినెస్ చేస్తున్నాడు అక్కడ చార్మినార్ దగ్గర. మనమంతా వేస్ట్ అనిపించింది మన దగ్గర. అక్కడ షూటింగ్ చేసేవాళ్ళు ఏదో షాపింగ్ చేస్తున్నారంట ఆ బండి దగ్గర. ఇక చూడండి హ్యాండ్ బ్యాగ్స్ అయితే వచ్చేసాయి. 200, 250, 450 ఇలా ఉన్నాయి ఒక్కొక్కటి. హ్యాండ్ బ్యాగ్స్ ప్రైజెస్ అయితే చాలా బాగున్నాయండి, అంటే బాగున్నాయి బ్యాగ్స్ కూడా. నేను 2 బ్యాగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. నాకొకటి, మా పాపకు ఒకటి. చూడండి పదే మీకోసం చార్మినార్ నేను కింద నుంచి పైకి వరకు చూపించడం జరిగింది. ఇక స్పెట్స్ కూడా ఒకటి కొన్నామండి. అది స్నాప్చాట్లో ఉంటాయి కదా ఫిల్టర్లో, అవి స్క్వేర్ షేప్ లాగా స్టెప్స్, ఇవి స్పెట్స్ అలాంటివి ఒకటి తీసుకున్నాం అనమాట. ఆయన 100 చెప్తే మేము 80 రూపీస్ చేసి తీసుకున్నాం. అంటే బార్గింగ్ చేయాలి కదండి, బయట ఊరు వెళ్ళాం, డబ్బు తక్కువ పడితే ఎవరిస్తారు డబ్బులు అనే ఊరికే రావు కదా. గుడ్డు అంకుల్ గారు చెప్తూ ఉంటారు, డైలీ చెప్తూ ఉంటారు పాపం యాడ్ ఇచ్చి. అందుకనే నేను 80 రూపాయలు తీసుకున్నా. ఆయనైతే 100 రూపాయలు తక్కువ రాదు దీది అని, వస్తాయిలే ఈ తమ్ముడు అనేసి తీసుకున్నా. ఇక ఇది వచ్చేసి మక్కా మస్జిద్ అండి. అక్కడ షాపింగ్ చేయడం, ఒక్కొక్క కవర్ తెచ్చి ఒక్కొక్క వాళ్ళ మొగ్గులను ఎక్కడ కూర్చోబెట్టేదాం. లేడీస్ అబ్బో వద్దురా బాబోయ్, వాళ్ళని మక్కా మస్జిద్లో లోపల కూర్చోబెట్టేస్తున్నారు. వెళ్తారు షాపింగ్ చేసుకుంటారు, ఒక్కో బ్యాగ్ తెచ్చి వాళ్ళు బగారా పడేస్తారు. ఒక 5-10 మినిట్స్ లేదా ఒక ½ అన్ అవర్స్ రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ బయలుదేరుతారు, మళ్ళీ షాపింగ్ చేస్తారు. నాకైతే నవ్వు ఆపుకోలేకపోయారు. అదే కనుక మా ఆయన ఉండింటే నాకైతే ఎన్ని మాట్లాడేది, చూస్తాడావా ఎట్లా చేస్తాడారు అనేసి. వాళ్ళు అక్కడ మస్జిద్లో వెళ్ళడం, నమాజ్ చదువుకోవడం, లేదంటే అక్కడ పనుకొని ఉండడం. చిన్నపిల్లల్ని పిలుచుకొని పోతే వాళ్ళ అత్తల్ని పిలుచుకొని పోయేదో లేదో వాళ్ళ అమ్మని పిలుచుకొని పోయి వాళ్ళ మీద వాళ్ళని భారం వేసేసి, వీళ్ళైతే విపరీతంగా తిరిగేసి బాగా మంచి షాపింగ్ చేసేసి వచ్చి మళ్ళీ అక్కడ అలసిపోయి ఏదన్నా తినేసి మళ్ళీ వెళ్ళడం. ఇలా చేస్తున్నారండి. నాకు కూడా తెలియదు ఇలా చేస్తారని. నేను ఫస్ట్ టైం మక్కా మస్జిద్లోకి అయితే వెళ్ళడం. ఇంతకుముందు వెళ్ళినప్పుడు అంటే షాపింగ్ అయితే ఏం చేయలేదు, అప్పుడు జస్ట్ ఫోటో షూట్స్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. ఈసారి అయితే నాకు ఈ ఎండకి దోల తీరిపోతుంది ఏదో అన్నట్టు నా ఫేస్ మొత్తం ఎర్రగా అయిపోయిందండి, మీరే చూడొచ్చు. అందుకనేసి నేను ఈ వీడియోలో నా ఫేస్ కూడా చూపించలేదు సరిగ్గా. చాలా అంటే ఈ ఎండకి నాకు ఫుల్ రెడ్ అయిపోయింది నా ఫేస్ ఎందుకో. ఇదేనండి మక్కా మస్జిద్. ఇక్కడ చూడండి పావురాల కోసము బయట వాళ్ళు ఈ పప్పులు ధాన్యాలు అవి ఏమేమో అమ్ముతున్నారు. 20 రూపాయల ప్యాకెట్. నేను ఒక ప్యాకెట్ తెచ్చాను. నేను తెచ్చి వేస్తే ఒక్కరు కూడా రాలేదండి. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత అవే వస్తే నేను వేసిండే ప్యాకెట్ ఆ గింజలు ఎత్తి మళ్ళీ వాళ్ళకి వేసేసానమాట. నాకు చాలా ఇష్టం అలా వేయడం అంటే చాలా బాగుందండి ఇక్కడ. అంటే ఫ్రీగా చార్మినార్ దగ్గర నుంచి మనం ఇక్కడికి వచ్చేస్తామంటే చాలా ఫ్రీగా ఉంటుంది ఉండడానికి, కానీ మనం కొంచెం సేపు ఇక్కడ స్టే చేయడానికి. ఇంకొకటి ఏమంటే మక్కా మసీద్లో మనకు వచ్చేసి లగేజ్కి వచ్చేసి 20 రూపీస్ తీసుకుంటారు. మనకు ఒక లాకెట్ ఇస్తారు వాళ్ళు పెట్టుకొని. అది కనుక మనం ఇప్పుడు మనం బయటికి వెళ్ళి అది షాపింగ్ చేస్తూ ఈ లగేజెస్ ఎక్కువ అయిపోయాయి అనిపిస్తే కనుక అక్కడ పెట్టేయచ్చు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. నాకైతే దోకా చేశాడు ఒకడు. ఇది తెలంగాణ కదా, తెలంగాణ లాంగ్వేజ్లో మాట్లాడాలి కదా, మరి దోకా చేశాడు. ఎందుకు చేశాడంటే నేను ఏమడిగాను, అన్న నా బ్యాగ్ పెట్టుకోవాలి ఎంత అన్న, గంటకి 20 రూపాయలమ్మా అన్నాడు. నేను గంటకి 20 అన్నా అనేసి నాకు ఈవినింగ్ వరకు పెట్టుకోవాలి ఎంత ఇవ్వాలి అంటే
నువ్వు 100 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వమ్మా, మళ్ళీ ఈవినింగ్ వరకు ఉన్నీలే, లేదంటే అంతకు మధ్యలోనే వచ్చేస్తే 20 రూపాయలు పట్టుకొని, లేదంటే గంటకి 20 రూపాయలు పట్టుకొని ఇచ్చేస్తాను అన్నాడు. నేను సర్లే అన్న అనేసి 100 ఇచ్చేసి మళ్ళీ బ్యాగ్ ఇచ్చేసి లాకెట్ తీసుకొని వెళ్ళానమాట. సో మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు 20 రూపీసేనట. అది మనకు తెలియదు. ఆయన అయితే నాకు 100 రూపాయలు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. భోజనానికి వెళ్ళాడు, వస్తాడు అన్నారు. సో రాలేదు. పోతే పోయిందిలే అనేసి వాళ్ళకి చెప్పేసి వచ్చేసా. ఇట్లా చేయొచ్చా, మార్నింగ్ నుంచి పెట్టిండే వాళ్ళ దగ్గర 20 రూపాయలు తీసుకుంటాను, నా దగ్గర అయితే నేను మార్నింగ్ పెట్టాను, నేను కూడా ఈవినింగ్ అయింది, ఇప్పుడు 4 PM అయింది. ఇంకా నా బ్యాగ్ తీసుకుంటే చేంజ్ ఇవ్వాలి కదా, మరి మీరు అందరి దగ్గర తీసుకుంటే నా దగ్గర తీసుకోవాలి, ఓకే. అలా కాకుండా నా దగ్గర ఎందుకు తీసుకోవాలంటే, ఎవరికి ఇచ్చావమ్మా నువ్వు, ఆయన లేడు, ఎవరు ఆయన అన్నానికి వెళ్ళారు అంటే, సరే పోనీలేండి అనేసి నేను వచ్చేసాను అనమాట. సో ఇలా జరుగుతుందండి. మనం బయట సిటీస్కి ఎక్కడైనా వెళ్ళామంటే ఇలాంటివి మనకు తెలియకుండానే మన అమౌంట్ అనేది మన చేతి నుంచి జారుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నాగ్గా ఎట్లా లాక్కోవాలనేసి వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటుంది. మన దగ్గర కూడా కొంచెం టాలెంట్ దాచిపెట్టుకొని వెళ్ళాలన్నమాట బయటకు వెళ్ళినప్పుడు. ఇక్కడ లోపలికి ఇక్కడైతే షూస్ చెప్పల్స్ ఏవి వేసుకొని వెళ్ళకూడదు. ఎందుకంటే ఇక్కడ దర్గా ఉంది లోపల, అందుకని స్లిప్పర్స్ అన్నీ బయట వదిలేసేయాలి. లోపలైతే చాలా బాగుంది, కూల్గా ఉంది. అంటే లోపల మొత్తం రౌండ్ ఆఫ్ మనకు గాలి అనేది లోపలికి వస్తుంది అనమాట. ఇలా అలసిపోయి వచ్చి పనుకోవడము ఇలా జరుగుతుంటుంది. ఇక్కడ బాగుందండి. ఇంకొకటి ఏమంటే వాష్రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇక్కడ చాలా నీట్గా ఉంటాయి. లేడీస్ జెంట్స్ ఇద్దరివి ఉంటాయన్నమాట. ఇది హౌస్ అండ్ వజూ చేయడానికి వజూఖానా చూడండి. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ అందరూ కలిసి ఇక్కడ అయితే వజూ చేసుకుంటున్నారు. ఇంకా మస్జిద్ మనకు లోపల సైడ్ ఉంది. అలాగే ఇక్కడ మనకు టెంట్ లాగా వేసి పెట్టారు, రేకులు, అదే స్టే చేయడానికి చాలామంది వచ్చి. తీరిపోతుంది ఏదో ఒకటే, ఇలాగే తీరిపోతుంది చూడండి. ఈ స్టెప్స్ అయితే ఎక్కుతుంటే మా ఆయన్ని ఒక 2 సార్లుగా నెత్తిపైకి ఎక్కినట్టుంది నాకైతే. అంత హైట్ ఉంటాయండి బాబోయ్. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది. పైనుంచి కూడా నేను వీడియో తీశానమాట. ఇది మనకు లోపలండి, రౌండ్ ఆఫ్ చాలా బాగుంది, చూడొచ్చు మీరే. పావురాలు అయితే భలే ఉన్నాయండి. హైదరాబాద్ మొత్తం పావురాలే ఉన్నాయి. జనాలు ఎంతమంది ఉన్నారో పావురాలు అంతకంటే డబల్గా ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసినా అవే. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెత్తిన కానీ పైన కానీ ఎక్కడైనా కానీ 1 or 2 చేసేస్తాయి ఇవి. మనం కొంచెం ఏమన్నామంటే మన పైన 1 or 2 చేసేస్తాయి ఇవి, భద్రం. సో ఇక్కడ లోపల వీడియో చేయకూడదు అన్నారు, జస్ట్ ఫోటో తీసుకోవాలి అన్నారు. సరే అనేసి వాళ్ళు అంటూ ఉంటారు, మామూలే. అది వాళ్ళ డ్యూటీ. నా డ్యూటీ కూడా ఉంది కదా. అంత దూరం నుంచి వచ్చి డబ్బు ఖర్చు పెట్టి నేను మరి వీడియో చేయకపోతే ఎలా మరి? అందుకనే నేను నా డ్యూటీ చేస్తాను, వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు జస్ట్ ఫోటో దాసేయడం అంతే. ఫోన్ ఆఫ్ చేసేయడం, లేదంటే వీడియో నుంచి కెమెరాకి పెట్టేయడం అంతే. లేదా మేడం, లేదక్క, ఫోటో తీసుకుంటున్నా అంతే. అదే నా పని అయితే. మా పాపైతే నువ్వు అస్సలు భయపడవమ్మా, నువ్వు ఎవరైనా పట్టుకుంటే ఆ వీడియోస్ అన్ని తీసుకొని డిలీట్ చేసేస్తారు వాళ్ళు, భయపడుతున్నావు. ఆ పాప అయితే భయపడుతుంది కానీ నేను భయపడను. ఇంకొచ్చేది ఎందుకు, అంత దూరం నుంచి డబ్బు ఖర్చు పెట్టి మనము వీడియోస్ తీసుకుంటాము, ఫొటోస్ తీసుకుంటాము, మీకెందుకమ్మా అంట నేనైతే. ఇక మళ్ళీ మనం అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది కదా, దోల తీరిపోయింది కదా మంది. అందుకని ఇక్కడికి వచ్చి స్టే చేద్దాం కొద్దిసేపు అనేసి మళ్ళీ మక్కా మసీద్ దగ్గరికి అయితే వచ్చేసాం. జస్ట్ అక్కడి నుంచి మనకు కొద్ది దూరమేనండి, ఒక 100 meters ఉంటుంది అంతే మా చార్మినార్ నుంచి. చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు నా ఫేస్ మీరే. అసలు నేనేనా అనిపించింది. అందరూ అంటున్నా ఏంది అలా అయిపోయింది ఫేస్ అనేసి. నేను కాదనుకున్నా, మీరు కూడా అలాగే అనుకోండి. ఎందుకంటే నా ఫేస్ బాగలేదు ఈ వీడియోలో. ఇక్కడ చూడండి, లోపల వెళ్ళేటప్పుడు మనకు మక్కా మసీద్లో లోపలికి వెళ్ళేటప్పుడు అందరికీ చున్నీ వేసుకొని రమ్మంటున్నారనమాట. దర్గా ఉంది కదా లోపల, అందుకని అంటే స్కార్ఫ్ వేసుకోరండి, లోపల దర్గా ఉంది అంటే అందరూ వేసుకొని వెళ్తున్నారు. వీళ్ళు అని ఏం లేదు. వాళ్ళు చాలామంది ఏం ఐడియా చేశారంటే హ్యాట్స్ తీసుకొని అదే పనిగా కొత్త హ్యాట్స్ వేసుకొని వెళ్ళారనమాట లోపలికి. వాళ్ళు టూరిస్ట్ లాగా వచ్చారు. ఇప్పుడు కొద్దిగా క్రౌడ్ పెరిగింది. అంటే ఇప్పుడు 9 AM అయింది. ఇప్పుడు చూడండి, జుమ్కా గిరా రే చార్మినార్ కే బజార్ అన్నట్టు చార్మినార్ బజార్లో జుమ్కాలు భలే ఉన్నాయి. ఒక్కటి కాదులేండి, అది బాగున్నాయి, ఇది బాగున్నాయి, చాలా ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రైస్లో అయితే రీజనబుల్గా ఉంటాయి. కానీ మనం దాంట్లో చూసి తీసుకోవాలండి. కొంతమంది టాలెంట్గా ఫిక్సెడ్ రేట్లు పెట్టేశారు, కొంతమంది ఏం చేస్తున్నారు బార్గింగ్ చేస్తారులే అనేసి మామూలుగా పెట్టారు. కర్బూజా చూడండి 20 రూపాయలు, ఒక గ్లాస్ వచ్చేసి 20 రూపాయలు.
అన్నీ మనకు పైనాపిల్ ఇలాంటివన్నీ ఫ్రూట్స్ అయితే చల్లగా ఉంటాయన్నమాట. ఈ వేడికి తింటారు అనేసి పెడుతున్నారు. చాలా బాగున్నాయి. ఇక కొద్దిగా ఎలా పెరుగుతుందో క్రౌడ్ నేనైతే చూపిస్తూ ఉంటానన్నమాట. మామిడికాయలు కోసేసి కారం పెట్టేసి ఇచ్చేస్తున్నారు. ఉప్పులు చేసి కోసేసి కారం వేసి అమ్మేస్తున్నారు. ఈ అన్నయ్య చూడండి, బ్యాగుల్లో ఈ అన్నయ్య ఉన్నాడు, ఈ అన్నయ్యలో బ్యాగులు ఉన్నాయి. నాకైతే అర్థం కాలేదు. మీకేమన్నా అర్థమైతే నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చి వీడియో తీస్తూ ఉంటే ఒక అతనికి అయితే డౌట్ వచ్చింది, మేము వీడియో తీస్తున్నాం అనేసి. నవ్వుతున్నాడు. చూసి ఎందుకు నవ్వుతున్నావు బాబు అంటే ఏం చెప్పలేదు నాకైతే. తనలో తానే ముస్కురాతా అంటారు కదా, అట్లా ముస్కురాహట్లో ఉన్నాడు. ఇక్కడ లోపల మనకు మొత్తం ఇంకా ఉరుసుల్లో పెట్టేస్తారు కదా అలాంటి షాప్స్ అయితే పెట్టేశారనమాట. పక్కలోనే ఆ లైట్స్ అయితే కొట్టుకుంటున్నాయి. అంటే వాళ్ళు డేలోనే పెట్టేశారు లైట్స్ చూడండి. ఎందుకంటే ఇంకా టోపీ పడాలంటే లైట్స్ ఉంటేనే కదా మంచి కలర్స్ కనిపిస్తాయి మీకు. మీరు టోపీ పడతారనమాట. ఈ అబ్బాయి నవ్వింది చూడండి. యో చెప్తున్నాడు. ఇలా ఉందండి చార్మినార్ అయితే. వామ్మో భలే ఉందనమాట. మంచిగా టోపీ అయితే బాగా పడచ్చు. ఉన్న డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ వేసేయాలి, ఎక్కడ పడేసేయాలి అనుకుంటున్నారు కదా, చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళేసేయండి. మీకు మంచిగా మస్తుగా టోపీలు పెట్టేస్తారు. ఆ టోపీలు పెట్టుకొని ఇంటికి వచ్చేసేయండి. ఏమంటే ఎండకు తీసుకున్నామనేయండి అంతే. ఎండ టోపీ పెట్టుకొని వచ్చినామనేసి. పెరిగిందా ఇప్పుడు రద్దీ చూడొచ్చు మీరే. నేను ఛార్జర్ ఒకటి కొన్నానండి. ఛార్జర్ అయితే మర్చిపోయి వెళ్ళిపోయాను. సో ఛార్జర్ కొనాల్సి వచ్చింది నాకు. కొనేసి నేను మక్కా మసీద్లో అక్కడ లగేజ్ పెట్టాను అన్నాను కదా, వాళ్ళ చేతికైతే ఇచ్చేసాను. ఛార్జింగ్ పెట్టివ్వండి అనేసి పవర్ బ్యాంక్ పెట్టించారు పాపము. ప్యాంట్స్ అండి 200 అంట అండి. ఈ ప్యాంటు చాలా బాగున్నాయి. టీషర్ట్స్ 200, 150 ఇలానే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ జ్యూసెస్ చాలా బాగున్నాయి అనమాట. బిర్యానీ ఇంకొకటి ఏమంటే బిర్యానీ 110 అండి. చికెన్ బిర్యానీ చాలా బాగుంది. చికెన్ బిర్యానీ బాస్మతి రైస్ ప్లస్ వాళ్ళు లెగ్ పీస్ ఒకటి, ఇంకో పీస్ 2 పీసులు వేస్తున్నారు. బిర్యానీ ఇస్తున్నారు. ఒక బిర్యానీ తినలేరు, చాలా ఇస్తున్నారు అనమాట. మనం తీసుకొని ఏదో బాగా తిరిగేసాం తినేద్దాంలే అనే ఆశతో అయితే తీసుకున్నాం అనమాట. 2 మిగిలించడం జరిగింది, పడేసడం జరిగింది. బిర్యానీ అయితే ఫుల్గా తినలేము. చూసి తీసుకోండి ఎవరైనా కానీ. చాలా బాగుంది బిర్యానీ అయితే. తిన్నాము. ఇంకా ఏం తిన్నాం మేము టిఫిన్లో పూరి తిన్నాం. ఒక పూరి వచ్చేసి 10 రూపాయలు. బాగుంది పూరి కూడా. నాష్టాగా అయితే చాలా బాగుంది. చిన్నపిల్లలే షాపింగ్ చేసేస్తున్నారండి ఇక్కడ. పెద్దోళ్ళతో పని లేకుండా చిన్నపిల్లలు. బుర్కాలు ఉన్నాయి 500 అంట ఒక్కొక్క బుర్కా. చాలా బాగున్నాయి బుర్కాలు కూడా, నీట్గా ఉన్నాయి. ఎవరైనా వెళ్తే కనుక తెచ్చుకోండి. నేను తీసుకోలేదండి, లగేజ్ ఎక్కువ అయిపోతుంది, నేను మోసుకొని తిరగలేను అనేసి నేనైతే తీసుకోలేదనమాట. ఒక్క బుర్కా అయితే కొన్నా మా పాపకి. ఇప్పుడు చూడొచ్చు మీరు హ్యాండ్ బ్యాగ్స్ చూడండి. వామ్మో బాగున్నాయి. చాలా బాగున్నాయి అనమాట. డిజైన్స్ మనకు మంచి కలర్ఫుల్ ఇంకా డిజైన్స్ మంచిగా అవైలబుల్లో ఉన్నాయి చార్మినార్ దగ్గర అయితే. ఇక ఇవి కీ చైన్స్. ఇవి నేను వీడియో తీస్తున్నానని ఆ అబ్బాయి రౌండ్గా తిప్పి చూపిస్తున్నాను నన్ను. ఇక చార్మినార్ లోపలికి అయితే వెళ్ళడానికి ఇది మనకు చార్మినార్లో లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి. ఏమంటే ఇక్కడ స్కానర్ పెట్టారనమాట వీళ్ళు. స్కానర్ ఏమంటే మనకు స్కాన్ చేసి మనం అమౌంట్ వేస్తే పర్ పర్సన్కి 20 రూపీస్. అలాగే మనము టికెట్ డైరెక్ట్గా తీసుకోవాలంటే 25 రూపీస్. నేను కూడా కష్టపడ్డానండి, 10 రూపాయలు మిగిలించాలి కదా. డబ్బులు అనేవి ఊరికే రావు, మళ్ళీ ఊరికి వెళ్ళాలి, డబ్బులు కావాలి. నేను కూడా 10 రూపాయలు మిగిలిచ్చేసాను. మా ఆయన అయితే చాలా హ్యాపీ అయ్యారనమాట, నేను పోయి 10 రూపాయలు మిగిలిచ్చాను అనేసి. స్కాన్ చేసే పెద్ద తలనొప్పండి. ఇప్పుడు రీసెంట్గా మనకు కరెంట్ బిల్లు కట్టడానికి ఎంత రిస్క్ పెట్టేసింది గవర్నమెంట్. అక్కడ చార్మినార్ దగ్గర కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఆ స్కాన్ని మనం స్కాన్ చేయడము, మళ్ళీ దాన్ని ఓటీపీ రావడము, పెద్ద తలనొప్పి అయిపోయింది. అయినా కానీ నేను కూడా 10 రూపాయలు మిగిలిచ్చాలని చేసేసాను అనమాట. వాచ్మెన్ అడిగితే అక్కడ అదే చెప్పారనమాట. ఏమి ఇంకా రానోళ్ళు ఏం చేస్తారన్న, వచ్చేవాళ్ళు అయితే ఏదో 5 నిమిషాలు కాకపోతే 10 నిమిషాలు నిలబడి కష్టపడతారు. రానోళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ కోసం 25 రూపాయలు అంట. ఇంకోటి ఏమంటే ఫారినర్స్కి వచ్చేసి 400, 500 అండి. వాళ్ళ దగ్గర అయితే భలే దోచుకుంటున్నారు అనుకోండి. అంటే ఇంకా వాళ్ళకు గైడింగ్ కూడా ఉంటుంది. మరి ఇదేనండి మన హైదరాబాద్ చార్మినార్ వీడియో అయితే చూశారు కదా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద